మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్స్ మీద కనెక్టెడ్ ఉన్నారంటే ఈ ఛానల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్, సేల్స్ వీడియో అయితే మీకు దీని మీద మేము డైలీ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు అయితే మన దగ్గర రాత్రి అయితే 8 o'clock అట్లా మన దగ్గర బనీ జాతి గీదలు దిగినాయి, 9 గీదలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బనీ గురించి చెప్తా మీకు. బనీ అంటే ఏం, బనీ బ్రీడ్ అంటే ఏం. గుజరాత్ లో కచ్బుజ్ డిస్ట్రిక్ట్ ఉన్నది, అక్కడ ఒక ఏరియా ఉన్నది, దానికి బనీ అంటారు. సో అక్కడ ఈ బర్రెలు అయితే మాల్దారీస్ అని ఒక కుటుంబం ఉంటాయి, వాళ్ళు మేపుతారు. సో ఒక్కొక్క కుటుంబం దగ్గర 500, 1000, 800 అట్లా గిదలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు దీని మీదనే ఆదాయం ఉన్నది వాళ్ళది. పాలు అమ్మి కూడా ఫ్యామిలీస్ నడుస్తాయి, ఇంకా బర్రెలు అమ్మి కూడా ఫార్మ్స్ నడుస్తాయి. నేనైతే పూర్తిగా ఇది తీసి కూడా మీకు బనీ అంటే బనీ బర్రెలు అయితే చూపిస్తా. ఈ టైంలో ఏమైంది అంటే అందరూ గుజరాత్ అహ్మదాబాద్ పక్కనే పోయి ఇక్కడక్కడ పోయి బర్రెలు తీసుకొచ్చి బనీ బ్రీడ్ అంటున్నారు. యాక్చువల్ గా అది బనీ బ్రీడ్ కాదు. బనీ బ్రీడ్స్ అంటే కచ్ డిస్ట్రిక్ట్ లో బనీ అని ఒక ఏరియా ఉంటాయి, అక్కడ మాల్దారీస్ ఇది పెంచుతారు. అక్కడ వెళ్ళి తీసుకుంటేనే అది ప్యూర్ బ్రీడ్. సో ఎప్పుడైనా బ్రీడ్ కొనప్పుడు కొంచెం మీరు సరిగా చూసుకొని బ్రీడ్ ఎవరు తీసుకొస్తున్నారు, బ్రీడ్ కు పేరేమైనా చెప్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది అంతా మొత్తం కనుక్కొని జాగ్రత్త తీసుకొని తీసుకోండి. ఎందుకంటే ఈ బ్రీడ్ అయితే మనకు ఎక్కువ పాలిస్తే ఎక్కువ కాలం ఇచ్చే బ్రీడ్ ఇది. సో ఇది బ్రీడ్ అంటే దాదాపు స్టార్టింగ్ నుంచి ఆంధ్ర, తెలంగాణ తెలుగు రైతులకి అయితే నేనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ బ్రీడ్. అయితే అందరూ తీసుకుపోయి బాగా పడతారు. ఈ రోజు అయితే అందరికీ దసరా ఉన్నది, దసరా శుభాకాంక్షలు. ఇంకా దసరా ఉన్నాయి కూడా, పండుగ ఉంటే కూడా జనాలు వచ్చే ఉన్నారు, కస్టమర్ వచ్చే ఉన్నారు బర్రెలు తీసుకోవడానికి. సో నా దగ్గర ఎంత ఇష్టపడి తీసుకుపోతారా అంటే నేనైతే ప్యూర్ బ్రీడ్ ఇస్తున్నాను. సో నేను ఒక్కొక్క బర్రె తీసి 9 బర్రెలు మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. ఇప్పుడు మనకి క్రాస్ బీడ్ అని అంటున్నారు కదా సార్ బన్నీకి, మీరు అంటే గుజరాత్ లోనే క్రాస్ బీడ్ అవుతుందా, లేకపోతే మన ముర్రా క్రాస్ బీడ్ అలా ఇట్లా ఈ గేదెలు కూడా అయినాయా, లేకపోతే బన్నీ క్రాస్ బీడ్ అయిందా కాలేదా? బనీ క్రాస్ బ్రీడ్ కాలేదు. బనీ నుంచి నువ్వు తీసుకొస్తే ఒక్కొక్క కుటుంబం దగ్గర 500, 1000 అట్లా ఉన్నది అంటే వాళ్ళకు దునపోతులు వాళ్ళదే ఉన్నది, అంతా వాళ్ళదే ఉన్నాయి. అది తిరుగుతాయి, మేస్తాయి. డైలీ ఒక 20 కిలోమీటర్ మొత్తం మేపి వస్తాయి, దాంట్లోనే కట్టాయి, అక్కడే మతలబ్ ఈంతాయి, పాలు కూడా ఇస్తాయి, వాళ్ళు కూడా బర్రెలు అమ్ముతారు. ఇక్కడ అంటే మీరు ఈ సైడ్ బార్బర్ వెళ్ళిపోయినావు అంటే బార్బర్ వేరే ఏరియా. సో బార్బర్ బర్రెలకు కూడా బనీ చెప్తున్నారు ఈ టైం కాలంలో. అయితే మైసన్నా బ్రీడ్ కూడా తీసుకొచ్చి బనీ అంటున్నారు. తరార్ పోయి అక్కడ నుంచి కూడా రాజస్థాన్ బార్డర్ టచ్ అయితే గుజరాత్ కి, అక్కడ పోయి ఆ బ్రీడ్ కూడా తీసుకొచ్చి బనీ చెప్తున్నారు. సో అది అయితే బనీ లేదు. ఓకే, జెన్యూన్ గా చెప్పాలి అంటే ఎవరు మన సైడ్ ఎవరు బనీకి వెళ్తే లేదు, బనీ బ్రీడ్ తీసుకొస్తే లేదు. ఇక్కడ సైడే పైన వెళ్తున్నారు. అహ్మదాబాద్ నుంచి 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్ రేంజ్ లో వెళ్ళి ఆ బార్బర్, మైసన్నా, తరార్, వల్సార్ బ్రీడ్ తీసుకొచ్చి బనీ అని అమ్ముతున్నారు. సో ఎవరు బనీ బ్రీడ్ తీసుకొస్తలేదు, ఎవరు అమ్మతలేదు ప్యూర్ బ్రీడ్ అంటే. ఇప్పుడు జాఫరాబాదీ గుజరాత్ కూడా సేమ్ స్టేట్ నుంచి వస్తాయి కదా సార్? మనకి సేమ్ స్టేట్, డిస్ట్రిక్ట్ వేరే వేరేది. మనం కూడా తెలంగాణలో అంటే మనకు కూడా వేరే వేరే డిస్ట్రిక్ట్ ఉన్నాయి. ప్రెసెంట్ మనం నిలబడినాం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ వెళ్ళిపోతే మనకు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉన్నది. ఓకే, ఇట్లానే డిస్ట్రిక్ట్స్ ఎట్లా ఉన్నది, ఆ డిస్ట్రిక్ట్స్ లో వేరే వేరే ప్లేస్ లో వేరే వేరే బ్రీడ్స్ ఉన్నాయి. సో ఒక్క బ్రీడ్ కి ఒక పేరు ఏది చేయాలి అంటే అది కుదరదు, మతలబ్ నిజాయితీ కాదు. ఒకటే స్టేట్ నుంచి వచ్చిన 2 బ్రీడ్స్ కి సేమ్ మిల్క్ ఉంటుందా సార్? డిఫరెంట్ మిల్క్ స్టార్టింగ్ అయితే అందరికి సేమ్ ఉంటాయి, కానీ ఎక్కువ కాలం వెళ్ళదు. ఈ అహ్మదాబాద్ నుంచి 100 కిలోమీటర్ పోయి ఎవరైనా బార్బర్ది తీసుకున్న, మైసన్నా తీసుకుంటాం ఇది అంటే ఇది చైనా ప్రొడక్ట్ ఇస్తే 5-6 మంత్స్ ఇస్తే 8 నెలలు కూడా ఇవ్వచ్చు, 9 నెలలు కూడా ఇవ్వచ్చు. ఇయ్యలేకుంటే 5 నెలల్లో మొత్తం పాలు బంద్ చేస్తుంది. సో బ్రీడ్ అంటే బ్రీడ్ కి గొప్పదనం ఏమున్నది అంటే అది ఎక్కువ పాలు ఇస్తే ఎక్కువ కాలం ఇస్తాయి. సో బనీ అంటే యాక్చువల్ ఎవరైనా కచ్ డిస్ట్రిక్ట్ వెళ్ళి బనీ ప్లేస్ కి వెళ్ళి బనీ తీసుకుంటున్నారంటే అది ప్యూర్ బ్రీడ్. కచ్ కి తీసుకెళ్తేనే ప్యూర్ బ్రీడ్. కచ్ కి బనీ అని ఒక ప్లేస్ ఉన్నది, ఇక్కడ నువ్వు నిలబడే ఉన్నావు. దీనికి పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ అంటాం మనం. ఓకే సార్. సో అట్లాంటి బనీ అని ఒక ప్లేస్ ఉన్నది కచ్బుజ్ లో. అక్కడ వెళ్ళి నువ్వు బనీ దగ్గర వాళ్ళ మాల్దారి దగ్గర నుంచి తీసుకుంటే అది బనీ బ్రీడ్. వేరే చోట వెళ్ళి తీసుకుంటే అది బనీ బ్రీడ్ కాదు, అది వేరే బ్రీడ్స్.
ఇప్పుడు బన్నీ కూడా ముర్రా సెమాన్ తో నేర్పించి క్రాస్ అయిన గేదెలు కూడా ఉన్నాయి కదా సార్, అలాంటి బ్రీడ్లు కూడా ఇప్పుడు అవైలబుల్ మనకు వస్తున్నాయి. క్రాస్ బ్రీడ్ అవుతాయి సార్ మరి? మన దగ్గర ఇప్పుడు 9 బర్రెలు వచ్చింది. బనీలు కూడా రింగ్ ఉంటాయి, దానికి ముర్రా చెప్పవద్దు. అదే నాలెడ్జ్ తక్కువ ఉన్నది మన దగ్గర, అర్థమైంది కాదు. రింగ్ కనిపిస్తేనే ముర్రా అనుకుంటారు. అవును సార్. అది రింగ్ చూసుకుంటేనే ముర్రాతోని క్రాస్ అయ్యి అనుకుంటారు. కాదు, బనీలో కూడా చాలా రింగ్ ఉంటాయి. రింగ్ అంటే రింగ్ ఉంటాయి, చిన్న అంటే చిన్నగా ఉంటాయి, చిన్న అంటే చిన్నగా ఉంటాయి. అర్థమైంది కాదు. రింగ్ అనేది అట్లాంటి ఏం లేదు. కొంచెం పెద్ద రింగ్ వస్తాయి, చిన్న రింగ్ వస్తాయి. అది బనీ బ్రీడ్. రింగ్ కు ముర్రాకి ఏం సంబంధం లేదు లేదు లేదు. హర్యానా గేదెకి బాడీ స్ట్రక్చర్, దీనికి బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటాయి. ఇది హైట్ లో షార్ట్ ఉంటాయి, పాలు ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చే ఈ రోజు అయితే టైం కు 9 లీటర్స్ కూడా ఇచ్చేది ఉన్నది, టైం కు 7 లీటర్స్ ఇచ్చే కూడా ఉన్నది, టైం కు 8 లీటర్స్ ఇచ్చే బర్రెలు కూడా మనం ఈ టైం కి అయితే తీసుకొచ్చినాం ఒక బ్యాచ్. ఓకే సార్, గేదెలు చూద్దాం. ఇప్పుడైతే బయట ఒక్కొక్క బర్రె ఇప్పించి మనం చూపిస్తాం మీకు. సార్ ఇప్పుడు ఒకటే స్టేట్ నుంచి 2 బ్రీడ్లు వచ్చేస్తే 2 బ్రీడ్లు కూడా సేమ్ రేట్ అనేది కనిపించడానికి సేమ్ ఉంటాయి, రేట్స్ అయితే తగ్గే ఉంటాయి. ఇది మనం 100 కిలోమీటర్స్ అట్లా వెళ్ళి తీసుకుంటే అది 70, 80, 90,000 లో దొరుకుతాయి. కానీ అది వేస్ట్ కాదు దమ్ముడు, బ్రీడ్ తీసుకుంటేనే బాగా ఉంటాయి కదా. జాఫ్రాకి గుజరాత్ గేదెలు అంటారు, బన్నీ కూడా గుజరాత్ గేదెలు అంటారు. ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుందా సార్ మరి? డిఫరెంట్ ఉంటాయి, బ్రీడ్ డిఫరెంట్ అయిపోయినాక కాస్ట్ కూడా డిఫరెంట్ అయిపోతాయి. ఇది చూడండి బన్నీలో, దీనికి క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇది అయితే టైం కు 9 లీటర్స్ నుంచి 10 లీటర్స్ ఇవ్వాలి తమ్ముడు. ఇది బనీలో ఇది కూడా రింగ్ ఉంటాయి, చూస్తున్నావు కదా కొమ్ములు, అట్లా కూడా ఉంటాయి. పిల్లలకి కొంచెం పారిపోతుంది. రింగ్ ఉన్నంత మాత్రాన ముర్రా కాదు కదా సార్? కాదు, రింగ్ లేకుంటే ముర్రా లేనని కూడా కాదు. రింగ్ ఉన్నా ముర్రా కాదు, రింగ్ లేకున్నా ముర్రా కాదు. అసలు గేదె బాడీ స్ట్రక్చర్ బట్టి, బాడీ స్ట్రక్చర్, క్వాలిటీ, దానికి గుణాలు వేరే వేరేది ఉంటాయి, దాని ప్రకారం మనం చెప్పవచ్చు. చూడు, పాప వస్తేనే వస్తున్నాయి తిరిగి, లేకుంటే అప్పుడు పారిపోయింది. ఇది ఎన్నో అవుతుంటది సార్? లాక్టేషన్ ఎంత ఉంటది? ఇది ఇప్పుడు అది ప్రెసెంట్ 3 లాక్టేషన్ లో ఉంది. 3 లాక్టేషన్. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? 18 to 20 లీటర్స్ ఈజీగా ఇస్తాయి తమ్ముడు. 18 to 20 లీటర్స్. బనీ అంటే ఇదే. రింగ్ చూడును, కొంచెం పెద్ద కొమ్ములు వచ్చి రింగ్ అయింది, చిన్న రింగ్ కూడా ఉన్నది మనం తెచ్చిన దాంట్లో. ఇది అయితే మొత్తం బర్రెలు అయితే ఈయన ఒక వారం 10 రోజే అవుతున్నాయి, ఎక్కువ లేదు. అడ్డర్ స్ట్రక్చర్ తీసుకుంటే కూడా ముర్రాకు సంబంధించిన అడ్డర్ లాగానే కనిపిస్తుంది సార్. బాడీ స్ట్రక్చర్ వెనకది అయితే బర్రెలకి ఏముంటాయి, అందరికి అదే ఉంటాయి. కానీ ముఖం అయితే కొంచెం చిన్నగా ఉంటాయి. అది ముర్రాది అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు బన్నీకి అయితే స్పెషాలిటీ ఏంటి సార్? దీనికి ముర్రాకి అంటేనే ఇప్పుడు హెవీ మిల్కర్ అని చెప్తారు, బన్నీకి ఏంటి సార్? ఇది కూడా హెవీ మిల్కర్, రఫ్ అండ్ టఫ్ బ్రీడ్. ఇది మొత్తం ప్రాణం చేసి వచ్చి కూడా పెరుగుతున్నాయి, అంతా తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నది అంటే ఇది తిరుగుతాయి కాదు, తిరిగేది మేపి బర్రెలు వస్తే దానికి బలం వేరేది, నిలబడి తింటే వేరేది, ఒక లేబర్ కష్టపడి తింటే ఆయనది వేరేది ఉంటాయి. ఒక ఇంటిలో తిని మనం ఇంటిలో పని ఆఫీస్ లో చేస్తే మన హెల్త్ వేరే విషయంలో ఉంటాయి కాదు సార్. ఇంత హెవీ బాడీ ఉంది, ఇప్పుడు బయట తిరిగి మేసిన బాడీ సార్ ఇదంతా? అవును, కట్టేసి పెట్టి మేపింది లేదు. కొంచెం వానలు మంచిగా పడింది ఈ టైం అయితే, కొంచెం గడ్డి అక్కడ మంచిగా ఉన్నది తినడానికి. ఇంకా అంటే అక్కడ కూడా పటేల్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాదు, వీళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళు కూడా మేపుకుంటారు. సార్ ఇప్పుడు గుజరాత్ లో చూసుకున్నట్టయితే ఎన్ని ఫ్యామిలీ, అంటే ఏ ఫ్యామిలీ వాళ్ళు మేపుతారు సార్ ఈ బ్రీడ్ ని? సార్ మాల్దారీస్, యాక్చువల్ మాల్దారీస్ కన్నా ఉన్నది బన్నీ బ్రీడ్. సో మాల్దారీ దగ్గర నుంచి మనం కూడా తీసుకొచ్చినాం కాదు. ఏ కులం అయినా సరే, ఏమైనా ముతం అయినా సరే అందరూ మేపుతున్నారు ఇప్పుడైతే. ఓకే,
కానీ పుట్టింది పెంచింది అంటే అక్కడే కచ్బుచ్ బనీలో పెరిగింది. అక్కడ నుంచి వేరే వాళ్ళు మీరు అందరూ తీసుకుపోయి మేపుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మన లాస్ట్ లైవ్ లో చేసినప్పుడు క్వశ్చన్ ఒకటి వచ్చింది, సార్ బన్నీ గేదెకి ముర్రాతో క్రాస్ చేపియొచ్చా? చేపియవచ్చు. ఇది కూడా బ్రీడ్ ఉన్నది, అది కూడా బ్రీడ్ ఉన్నది. వచ్చే నీ దగ్గర సిమన్ లేదు, దానికి దొనపదు లేకుంటే క్రాస్ చేపియండి, నో ప్రాబ్లం అట్ ఆల్. 20% మురాది వచ్చేస్తాయి పుట్టే పిల్లకి, 80% బనీది ఉంటాయి. పాలకైతే డిఫరెంట్ రాదు కదా సార్? పాలు అయితే ఇంకా మంచిగా వస్తాయి క్రాస్ బ్రీడ్ లో. ఒకవేళ ముర్రా తీసుకుంటే మనం బయట మేపవచ్చా సార్ ఇప్పుడు? అంటే ఈ బన్నీ అంటే బయట మేపవచ్చు, జాఫరాబాదీ ముర్రా కూడా మేపవచ్చు. కానీ ఇది అయితే పుట్టిన మేసే ఉంటాయి, అందుకోసం మేపడానికి దీనికి మనకు ఏం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మన షెడ్ లో అయితే రైతుకు బస్ 2 ఆప్షన్లు కూడా పని చేస్తాయి. ఒక పాలు ఇచ్చేదాకా ఇంటి కడనే కట్టించి పాలు తీసిన అనుకో, ఎండిపోయినాక సూడి ఉంటాయి కాదు, అప్పుడు బయట మేపి వస్తే ఖర్చులు తగ్గిపోతాయి. ఫ్రీగా పోయి వస్తే డైలీ నిలబడి తినిపియాలి, ఖర్చులు మొత్తం తగ్గిపోతాయి. ఇప్పుడు బన్నీ గురించి ఒక స్పెషాలిటీ చెప్పాలంటే ఏమని చెప్తారా సార్? మంచి బ్రీడ్, రఫ్ అండ్ టఫ్ బ్రీడ్, డిసీజెస్ ఫ్రీ బ్రీడ్. ఓకే, ఇప్పుడు మన ఆవులతో పోల్చుకున్నట్టయితే నాటు ఆవులతో పోల్చుకోవచ్చా సార్ వీటిని? డెఫినెట్ గా అదే, అంటే అవి బయట తిరుగుతాయి, దీనికి దానాలు వేయాలి, ఖచ్చితంగా దానాలు వేయాలి. ఇది చూడు, ఇది కూడా బనీ బ్రీడ్, ఇది రింగ్ చూడు, దీనికి రింగ్ చూడు. దీని ముర్రా అనొచ్చా సార్? ఇప్పుడు అంటారు, ఎక్స్పీరియన్స్ లేదే మంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు కాదు, ఇది చూడు బనీలో ముర్రా వచ్చింది అని చెప్తారు. అదే రింగ్ చూసినట్టయితే ముర్రా లాగా అనిపిస్తుంది. రింగ్ చూసుకునే మన దగ్గర చాలా మంది ఉన్నారు ట్రేడర్స్ కూడా, వాళ్ళకు నాలెడ్జ్ లేదు. వాళ్ళు రింగ్ చూస్తే చూడు ఇది బనీలో ముర్రా వచ్చేసింది అని చెప్తారు. సో రింగ్ కి ఏ బ్రీడ్ కి సంబంధం ఏం లేదు తమ్ముడు. చూస్తే నాకు అలానే అనిపించేది సార్, అందుకే అడిగింది నేను కూడా. ఇది సెకండ్ లాక్టేషన్ లో ఉన్నది తమ్ముడు. దీని కెపాసిటీ ఎంత ఉందా సార్? ఇది 16 వెళ్తాయి తమ్ముడు, 16 లీటర్, 14 to 16 వెళ్తాయి ఈజీగా. ఈ బ్రీడ్ కొంచెం చిన్నగానే ఉంటాయి కానీ పాలు మంచిగా ఇస్తాయి. పాలు ఇచ్చినప్పుడు చూసుకోవాలి, బకెట్ నింటే ఉంటాయి. అర్థమైంది కాదు సార్? ఈ బ్రీడ్ అదే గొప్పతనం. నువ్వు ఏ మేత వేసేనా కూడా తింటాయి, సాలిడ్ కూడా వేసేస్తే తినేస్తాయి. నీకు చాప్ చేయడానికి అవసరం పడదు దీనికి. ఇది అట్లానే నువ్వు మేత సొప్ప వేసినావు, ఏమైనా నీ దగ్గర ఉన్నది అది ఎట్లనే వేస్తే తినేస్తాయి, తినడానికి ఏం ప్రాబ్లం లేదు. సో రింగ్ చూసి ఏం చెప్తావు? ముర్రా చెప్తావు, బన్నీ చెప్తావు? ఇప్పుడు తెలియని వాళ్ళైతే ముర్రా చెప్పాలి, తెలిసిన వాళ్ళైతే బన్నీ చెప్పాలి. బన్నీ ఉన్నది బన్నీ చెప్పాలి తమ్ముడు. రింగ్ తోని సంబంధం బ్రీడ్ కి ఏది బ్రీడ్ కి కూడా లేదు లేదు లేదు. ఇంకోటి సార్, ఈ శనివారం మనం లైవ్ లో వస్తున్నామా సార్? డెఫినెట్ గా ఎవ్రీ సాటర్డే 8 PM మనం అయితే లైవ్ ఉంటాం. ఎవరికి ఈ రంగంలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. పోయే సాటర్డే కూడా ఏ ప్రశ్న అడిగారు, నెక్స్ట్ వీక్ కూడా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళు కూడా అడగొచ్చు కాదు? అవును సార్. సో 10 మంది చూస్తే 100 మంది 1000 మంది చూస్తే వాళ్ళు డెఫినెట్ గా దాదాపు చూస్తే 1 క్లిక్ మీద మీ ఛానల్ మీద అయితే 8000 పైననే లైఫ్ లో ఉన్నారు. అవును సార్. సో అది ఈజీ కాదు 8000 మెంబర్స్. నీకు కూడా ప్రాక్టీస్ అయ్యాలి, క్వశ్చన్స్ ఏమొస్తుంది చెప్పడానికి, ఆన్సర్ చెప్పడానికి. నాకే నెత్తిన వస్తుంది సార్, 1 గంట ఇబ్బంది పడ్డా నేను. ఈ రింగ్ చూడు తమ్ముడు, ఏం చెప్తావు చెప్పు? దీని ప్యూర్ ముర్రా మార్కెట్ లో ఎంత చీటింగ్ ఉన్నది చెప్పు ఇప్పుడు సార్. దీని ప్యూర్ ముర్రా అనొచ్చు సార్, ఇక నా భాషలో అయితే లేదు తమ్ముడు. ప్యూర్ బనీ బ్రీడ్ ఇది ప్యూర్ బనీ బ్రీడ్. నాకు అవగాహన తక్కువ ఉన్నది, అందుకోసం చీటింగ్ ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో. అయితే ఇప్పుడు మనకు హాఫ్ తెలుసు కాబట్టి నాకైతే నేనైతే దీని ప్యూర్ ముర్రానే అంటాను సార్. ఎందుకంటే ఈ ముర్రా క్రాస్ అయిందా అని చెప్పి అమ్మేస్తాను నేనైతే. ఇక ఈ బర్రెల్లో అయితే అడవిలో తిరిగి వస్తారు, అట్లానే మేపుతారు. ఇప్పుడు తాడి కట్టినావు చూసినావు కాదు, ఇది ఫస్ట్ టైం అనుకో తాడి కట్టేనే ఉన్నది దానికి. మనం లోడ్ చేసినప్పటి నుంచే దానికి తాడి ఉన్నది, లేకుంటే ఎప్పుడు లైఫ్ లో కూడా తాడి కట్టలేదు దానికి. అంటే చిన్న పుట్టినప్పటి నుంచి కూడా తాడు పెట్టలేదు, ఓపెన్ గానే ఉంటాయి. ఓపెన్ గ్రేజింగ్ లో వెళ్తే ఓపెన్ గ్రేజింగ్ లో వస్తాయి. ఇంటికి కూడా వచ్చి పాలిస్తున్నా అంటే ఒక ప్లేస్ లో వచ్చి నిలబడతాయి. సార్ మరి ఎలా వస్తుంది సార్ మరి ఈ టైం బరాబర్ టైం కి పాలకి మిల్కింగ్ కి రావాలి? దీంట్లో ఒక బర్రె ఉంటాయి, అది తీసుకుపోతే అదే తీసుకొని వస్తాయి. అది క్వీన్ అంటారు వాళ్ళు.
సార్ रिंग रिंग सूची मुर्रा 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 ఏ పబ్లిక్ బై. సో దీనికి కూడా డ్రై ఫ్రూట్ వాడతారా సార్ అక్కడ కూడా వీళ్ళు? అవును, అది జొన్న సొప్ప ఎక్కడైనా ఉన్నది, మన దగ్గర ఉన్నది, గుజరాత్ లో ఉన్నది, హర్యానాలో కూడా జొన్న సొప్పని వాడతారు ఎక్కువ. ఇప్పుడు జొన్న సొప్ప లేని వాళ్ళు కూడా ఒక స్టోరేజ్ ఎలా చేసుకోవాలి సార్? అరే పొలం ఉన్నది కాదు, వేసుకొని చేసుకో కాదు, కష్టం చేస్తేనే కాదు డబ్బులు వచ్చేది. అంటే ఇప్పుడు మొన్న మన లైవ్ లో కూడా క్వశ్చన్స్ అడిగారు సార్. ఇప్పుడు 10 రూపాయలు కేజీ నడుస్తుంది సార్, దాన్ని మనము వర్షాకాలం నుంచి ఎండాకాలంలో దాకా స్టోరేజ్ ఎలా చేసుకోవాలి? స్టోర్ చేసుకోవడానికి చాలా ఉన్నది. సొప్ప ఉంటే ఇట్లా 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 పెట్టుకొని వర్షం కూడా పడితే ఏం కాదు, ఏ కాలం కూడా ఏం కాదు, ఎప్పుడు అవసరం పడితే అప్పుడు కోసి తీసుకోవాలి. మన దగ్గర కూడా ముందుగా తెలంగాణలో కూడా చాలా సొప్ప వేసి అదే తినేవాళ్ళు కాదు, జొన్న రొటీలు తినేవాళ్ళు. ఇప్పుడు జొన్న రొటీ ఆడలు చేస్తలేదు, అందుకోసం అది అయితలేదు. అవును సార్. ఇది మైక్ బ్లూ లో ఉన్నది, గ్రీన్ లో ఉండాలి సార్. దీని కెపాసిటీ చెప్పండి సార్. ఇది 14+ తమ్ముడు. ఇది రింగ్స్ చూడు, ఇది వేరేగా ఉంటాయి. ఇది కూడా బన్నీలో ఒక గుణాలు. ఓకే, ముఖం చిన్నగా ఉంటాయి. ఇది ముఖం చూస్తున్నావు కాదు, ఇది చిన్నగా ఉంటాయి. ముఖం కాంక్రేజ్ లాగా ఉంది కదా సార్? సేమ్ కాంక్రేజ్ లాగా అట్లానే ఉంటాయి. అదే కాంక్రేజ్ కూడా బ్రీడ్ అదే కచ్ డిస్ట్రిక్ట్ నుంచే. కాంక్రేజ్ గుజరాత్ నుంచి వచ్చింది. చూడు పొద్దు చూడు, 14 to 16 లీటర్స్ ఈజీగా వెళ్తాయి. నేనైతే 14 చెప్తున్నా, 16 అయితే ఈజీగా ఇస్తాయి. సార్ ఒక్క మాట అడుగుతాను సార్, ఇప్పుడు మరి మజా డైరీ ఫార్మ్ గ్యారంటీ ఏంటిది? బ్రీడ్ గ్యారంటీనే ఉంటాయి మదర్ బై దగ్గర. సో మదర్ బైకు అయితే టెన్షన్ లేదు, అర్థమైంది కాదు. మదర్ బై ఇచ్చేది బ్రీడ్ అంటే, బ్రీడ్ తీసుకోపోయినాక అందరూ పాలు మంచిగా పిండుతారు. డైలీ మదర్ బై దగ్గరనే వస్తారు. ఎప్పుడు బరల్ లైఫ్లో కావాలి అంటే మదర్ బై దగ్గరే వస్తారు. మదర్ బై వాల్యూమ్ తక్కువ లేదు, మదర్ బై బ్రీడ్ అంటున్నారు అని అందరికీ తెలుసు జనాలకి, తెలంగాణ ఆంధ్రాలో. అందుకోసం మదర్ బై దగ్గర వచ్చి బ్రీడే తీసుకుపోతారు. ఇక్కడ వచ్చి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళాలి. అవును. ఇప్పుడు అయితే వీడియో అయితే పెద్దగా అయిపోయింది, మనం క్లోజ్ చేస్తాం. ఓకే, ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్ ఫామ్కు విజిట్ చేయండి. ఈ రోజు అయితే పండుగ, ఈ రోజు కూడా నా దగ్గర కస్టమర్ ఉన్నారు. 2, 3, 4 బెఫలోస్ ఏమైనా నేను ఇప్పుడు మార్నింగే ఇస్తున్నా. రిమైనింగ్ 5 ఏమైనా ఉంటే, అది ఉంటే అదృష్టం అనుకోండి. ఎంత తొందరగా వచ్చి తీసుకోపోతే దట్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సాటర్డే మీరు లైవ్ రండి, 8 PM 1 క్లిక్ మదర్ డైరీ ఫామ్. ఇంకా 2 ఛానల్ ఉన్నాయి, వాళ్ళు కూడా లైవ్ ఉంటారు. అప్పుడు వచ్చి నాతో ఏమైనా పర్సనల్గా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ బన్నీ గేదెలు తీసుకోవడానికి అయితే రైతులు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గేదెలు చూసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సతీష్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మంచిర్యాల డిస్ట్రిక్ట్, చెన్నూరు. అన్న, చూసుకున్నారా గేదెలు? చూసుకున్నాం, బాగున్నాయి. నిన్ననే లోడ్ వచ్చింది అన్నారు మజర్ భాయ్, అందుకోసం రాత్రి వచ్చేసాం. చూస్తున్నాం ఇప్పుడే, తీసుకుంటాం. 2 సెలెక్ట్ అయితే వేసాం, తీసుకుందాం అనుకుంటున్నాం. ఎన్ని గేదెలు తీసుకుందామని 2 సెలెక్షన్ చేస్తారు? మేము 4 తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ప్రస్తుతానికి 2 చూస్తున్నాం. 2 చూసారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నా పేరు మనోజ్, జనగాం నుంచి వచ్చాం. ఓకే, 2 గేదెలు సెలెక్ట్ చేసాం, అందులో ఒకటి చూసి తీసుకోవడం జరుగుతుంది. 2 ఒక తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మజార్ బైతో కలిసారా మన? కలిసాం. ఓకే, రేట్ పరంగా ఏమైనా ఫైనలైజ్ అయిందన్న? చెప్పిండు, ఇంకా డిస్కౌంట్ ఇంకా కాలేదు, ఇంకా ఫైనలైజ్ కాలేదు, మాట్లాడుతున్నారు. ఓకే, గ్యారంటీ పరంగా ఏమైనా చెప్పారా? ఏం చెప్పారు? పాలు గ్యారంటీ ఏమైనా చెప్పారా? చూసి తీసుకెళ్ళామని. ఓకే, ఇక్కడనే చూసి తీసుకెళ్ళామని చెప్పి. ఓకే, మరి మీరు ఎన్ని రోజులు అవుతుందా ఇక్కడ వచ్చి? నేను నిన్న ఈవినింగ్ వచ్చిన. నిన్న ఈవినింగ్ లోడ్ వస్తా అంటే కొంచెం డిలే అయింది. మొన్న ఈవినింగ్ వచ్చారు, నిన్న డిలే అయితే మన నైట్ ఇక్కడ 2 డేస్ ఇక్కడనే స్టే చేసారు. ఓకే, ఇట్లా మా 2 డేస్ అయితే మీరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది ఇక్కడ? బాగుంది, ఫుడ్ ఇట్లా అంతా మంచిగా చూసుకుంటారు, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఓకే అన్న, మీరు సెలెక్షన్ చేసుకున్న గేదెలలో పాలు చూసుకున్నారా అన్న? మరి చూసుకోలేదు, ఇప్పుడు చూస్తాం. ఓకే అన్న, తీసుకున్న తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా, ప్రతి తీసుకున్న గేదె కస్టమర్కి మొత్తం డీటెయిల్గా మనం బయటికి ఇప్పి చూపిస్తాం. ఒకటే దగ్గర కట్టి పెట్టకుండా బయటికి ఇప్పితేనే గేదె క్వాలిటీ అని తెలుస్తుంది కాబట్టి మన కస్టమర్ కూడా ఇప్పి చూపించాం మనము.